పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం యాక్షన్లోకి దిగేసింది. నిన్న మొన్నటి వరకు అక్కడ టీఎంసీ ప్రభుత్వంలో పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను అడ్డుకోలేకపోతుందనేటువంటి విమర్శలు చేసినటువంటి బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగేసింది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్కి చుక్కలు కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ గడ్డపైన అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్రమ చొరబాటుదారుల ఆటను కట్టించేందుకు సువేందు ప్రభుత్వం ఇప్పుడు తొలి అడుగు గట్టిగా వేసేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి సోమవారం నాడు తన తొలి కేబినెట్ సమావేశంలోనే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇండియా మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడానికి అవసరమైనటువంటి భూమిని బీఎస్ఎఫ్కు వెంటనే అప్పగించారు. గతంలో ఇదే అంశంపైన టీఎంసీ బీజేపీ మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి బార్డర్ పూర్తిగా వేసి అటువైపు నుంచి శత్రువులను కానీ చొరబాటుదారులను కానీ రానివ్వకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలనేటువంటి విషయంపైన చాలా వాదోపవాదాలు జరిగాయి. అక్కడ ప్రభుత్వం నుంచి కోఆపరేషన్ లేకపోవడంతో అది పూర్తి కాలేదు. ఈ రోజు నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుందని తాజాగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ ముందడుగు వేసింది. కేవలం 45 రోజుల్లోనే భూమి సేకరణ పూర్తి చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అతిపెద్ద హామీని నెరవేర్చే దిశగా సువేందు సర్కార్ వేగంగా కదులుతుంది. సరిహద్దులో అక్రమ వలసలను అరికట్టడమే మా లక్ష్యం అంటూ సువేందు ప్రకటించారు. తాజాగా రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగినటువంటి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఫెన్సింగ్ కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి భూమిని బీఎస్ఎఫ్ కంట్రోల్లోకి తీసుకువస్తున్నట్లు చెప్పాడు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే కాలయాపన చేసిందని, కానీ తాము దేశ భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు హామీ ఇచ్చారు. సో బెంగాల్లో అక్రమ చొరబాటు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశంగా మారింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మమతా బెనర్జీ బంగ్లాదేశీ చొరబాటుదారులకు సరిహద్దులు తెరిచి ఉంచిందని కూడా బీజేపీ పదే పదే విమర్శలు చేసింది. మమత చేసిన ఈ పని వల్లే బెంగాల్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ మరియు దేశ భద్రత కూడా ముప్పు వాటిల్లిందని అన్నారు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను సువేందు ఇప్పుడు నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే భూమి ఇస్తామని అమిత్ షా చెప్పారు. దానికి తగ్గట్టే ఇప్పుడు పనులు కూడా మొదలయ్యాయి. బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్కు సుమారు 4097 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంది. ఇందులో చాలా వరకు ఇప్పటికే ఫెన్సింగ్ పూర్తయింది. కానీ సుమారు 850 కిలోమీటర్ల మేర ఇంకా కంచె వేయలేదు. అందులో 175 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతాలు ఉన్నాయి. గత టీఎంసీ ప్రభుత్వం భూమి కేటాయింపులో జాప్యం చేయడం వల్ల ఈ పనులు నత్తనడకన సాగాయి. మమతా బెనర్జీ ఎప్పుడు కూడా ఏదో ఒక వంకతో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటూనే వచ్చిందంటూ కూడా విమర్శలు ఉన్నాయి. అక్కడ స్థానిక ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని, భూమి సమస్యలు ఉన్నాయని సాకులు చెప్పారు. కానీ అసలు కారణం ఆమెకు ఉన్నటువంటి బంగ్లా ముస్లిం రాజకీయం అని కూడా అక్కడ బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. మమతా హయాంలో సరిహద్దు భద్రత అంటే కేవలం కాగితాలకే పరిమితమయ్యింది. సరిహద్దు నిర్వహణ కేంద్రం పరిధిలో ఉన్న భూమి సేకరణ మరియు స్థానిక అనుమతులు రాష్ట్రం చేతిలో ఉండడంతో టీఎంసీ సర్కార్ బీఎస్ఎఫ్ను ఇబ్బందులకు గురి చేసింది. 2021లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ పరిధిలోని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచినప్పుడు అప్పుడు కూడా మమత దానిని వ్యతిరేకించారు. ఇది రాష్ట్ర అధికారాలపైన దాడి అని కూడా గొడవ చేశారు. కానీ నిజానికి ఆమె చొరబాటుదారులను కాపాడడానికి అలా చేసిందంటూ కూడా బీజేపీ అప్పుడు విమర్శించింది. బీజేపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లో ఉక్కు కంచె పడితే అక్రమ రవాణా, గోవుల అక్రమ తరలింపు మరియు దొంగచాటుగా వచ్చే చొరబాటుదారులకు అడ్డుకట్టపడుతుంది. ఇది దేశ రక్షణకు ఎంతో అవసరమైనటువంటి చర్య. సువేందు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల చొరబాటుదారులకు సింహస్వప్నంగా మారబోతుంది ఈ యొక్క కంచె. అక్రమ చొరబాట్లు ఆగితేనే బెంగాల్ అభివృద్ధి చెందుతుందంటూ కూడా సువేందు బలంగా నమ్ముతున్నారు. దేశం కోసం నిలబడే ప్రభుత్వం ఎలా ఉంటుందో సువేందు తన మొదటి నిర్ణయంతోనే ఇప్పుడు నిరూపించాడు. ఇక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వారికి బెంగాల్ సరిహద్దుల్లో మరణ శాసనం రాసినట్టే ఈ కంచె నిర్మాణం పూర్తయితే బెంగాల్ సరిహద్దులు మరింత సురక్షితంగా మారబోతున్నాయని అక్కడి వారు చెప్తున్నారు. এবং যেভাবে জনবিন্যাস বদলে গেছে, আজকে আমরা প্রথম দিনই আমরা কেন্দ্রীয় স্বরাষ্ট্র দপ্তর তথা বিএসএফ এর সীমান্ত সুরক্ষিত করার জন্য জমি ট্রান্সফার প্রক্রিয়া আমরা আজকে অনুমোদন দিলাম এবং আজ থেকেই ল্যান্ড ট্রান্সফার প্রক্রিয়া শুরু হবে।
ভূমি ও রাজস্ব সচিব তাকে এবং মুখ্য সচিবকে দায়িত্ব দেওয়া হলো ৪৫ দিনের মধ্যে বিএসএফ এর প্রয়োজনীয় জমি হস্তান্তর সম্পূর্ণ করতে হবে, যা আমাদের কেন্দ্রীয় স্বরাষ্ট্রমন্ত্রী নির্বাচনের আগেই বলেছিলেন। এই কাজটা আজকে প্রথম ক্যাবিনেটে